ఖమ్మం జిల్లా పెనుపల్లి రామచంద్రపురం గ్రామంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్ 6కు సంబంధించిన కాలువ పనులకు భూమి పూజ చేసిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మఠా రాగమై దయానంద్. కార్యక్రమంలో రామచంద్రపురం గ్రామ సర్పంచ్ రిజ్వానా కరీముల్లా, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, నీటిపారుదల శాఖ అధికారులు, ఎస్ఈ, ఈఈ, డిఈ, జేఈ, కేఎన్ఆర్, జిఎం జాష్వా, కేఎన్ఆర్, పిఎం జనార్దన్, పెనుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, పెనుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, చంద్రపురం గ్రామ రైతులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మండలం అంటేనే కొద్దిగా వర్షాధారితంగానే ఉంది. డ్రై ల్యాండ్ ఉండి ఇక్కడ బోర్లు వేసినా కూడా గత వేసవి కాలంలో కూడా ఇబ్బంది పడడం జరిగింది, తాగునీటికి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మన రైతులకి ఎంతో శుభసూచకంగా ఈరోజు మన సీతారామ ప్రాజెక్టు ఇనాగరేషన్ జరగడం చాలా ఆనందదాయకం. దీని వెనకాల మన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన కృషి మనం మరవలేము. ఎందుకంటే గత పాలకులు తీవ్రంగా నిర్లక్ష్యం చేసి ఓన్లీ కాళేశ్వరం అనే ప్రాజెక్టు మీద లక్షల కోట్లు వ్యయం చేసి దాన్ని ప్రజాధనం అంతా దుర్వినియోగం చేసి ఈ సీతారామ ప్రాజెక్ట్ని అట్లా మూలన పెట్టి ఉంచారు. మనం మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి గారు కానీ, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ప్రత్యేక దృష్టి సారించి మన సీతారామ ప్రాజెక్టును ముందడుగు వేయించడము, దానికి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా సహకరించడం చాలా ఆనందదాయకం. దీనిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఈ పనులు ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ రైతులందరూ సహకరించి, సర్వేకి కూడా సహకరించి ఈ పనులు ప్రారంభించుకోవడంలో తోడ్పడ్డారు. అలాగే మన కరీముల్లా గారు చెప్పినట్టు రైతులందరికీ కూడా గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా తగు న్యాయం జరుగుతుంది. అలాగే ఏదన్నా మీకు కొంచెం మిగిలిపోయిన భూమి పక్కన ఉన్న ఒక కుంట అట్లా ఉన్నా కూడా మేము అది కూడా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కటి మీరెవ్వరూ కూడా అపోహ పడవద్దు, ఆందోళన చెందవద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మీకు అమౌంట్ అయితే గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఒక నెల అటో ఇటో అయినా సరే మనం వచ్చిన తర్వాతే యాతాల కుంటకు కూడా రైతులకు కూడా మిగిలిపోయిన అమౌంట్ కూడా మనం ఇప్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మనం అందరికీ ఇస్తాం. మీరు దయచేసి సహకరించి ఈ పనులు త్వరితగతిన అయితే కనుక మనకిప్పుడు మన వేంసూరు మండలం, సత్తుపల్లి, పెనుపల్లి మండలాలకు కూడా రైతులందరికీ కూడా 2 పంటలు పండడానికి తగినంత నీరు పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇప్పుడు మనకి